హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్ను మామ్స్ విలేజ్ లాగ్స్. ఇది జడ్చర్ల నుండి వెళ్తుంటే కోడగల్ ఉంటుందండి. కోడగల్ దగ్గరలో ఆశ్రమం అంట. ఇది ఇక్కడ శివాలయం ఉంది. అనాథ పిల్లలకు చాలామంది స్కూలు ఇక్కడే, హాస్టల్ ఇక్కడే ఉందంట అండి. చాలామందికి తెలియకపోవచ్చు ఈ ఆశ్రమము. మాది ఇక్కడే కానీ నాకే తెలియదు ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుందని చెప్పి. చాలా బాగుందండి. స్కూలు రన్ చేస్తున్నారంట. అవుట్ ఆఫ్ నుంచి కూడా వస్తున్నారు జనాలు, అమెరికన్స్ వాళ్ళు. చూసినాం మేము మధ్యాహ్నం. స్కూలు బ్యాక్ సైడ్ ఉందండి. అక్కడ వర్కింగ్ డే కాబట్టి నాట్ అలౌడ్ అంట. గుడి అయితే చాలా బాగుందండి. ఇట్లా పురాతన కాలంలో అలకడము అవన్నీ ఉన్నాయండి టెంపుల్. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళండి. అనాథాశ్రమానికి కూడా ఎవరైనా హెల్ప్ చేయాలంటే వెళ్ళి చేయండి. ఇది బ్యాక్ సైడ్ అండి టెంపుల్ మొత్తము. చూడండి ఎంత బాగుంది. సేమ్ అలుకుతు ఎలా ఉంటుంది అలాగే ఉందండి. దగ్గరికి చూసి అయితే నేనే అసలు షాక్ అనిపించింది నాకు. చాలామంది చాలా రోజుల నుండి చెప్తున్నారు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది బాగుంటుందని, కానీ ఎప్పుడు వెళ్ళడానికి కాలేదు. మొన్న వెళ్ళినుంటిమి. ఇక్కడ దాకా మొత్తం కవర్ అయిందండి టెంపుల్. ఇది గుడి మధ్యలో దీపం పెట్టిరండి. చూపించారు కదా ఇందాక. శివలింగం ఇక్కడ, రాఘవేంద్ర స్వామి. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ పాదాలు పెట్టారు. అక్కడ ఎవరో చిన్న పాపని చూపిస్తున్నారు, మొక్కిస్తున్నారండి వాళ్ళు. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇక చాలా బాగుందండి. ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి. ఈ దీపం అండి గుడి మధ్యలో పెట్టిర్రు దీపం. ఇది చూస్తున్నారు కదా. ఇది బయట, ఇది హోమగుండం ఉంటుంది కదా, హోమగుండము. ఇక్కడ బయటికి వెళ్ళడానికి దారి. ఇక్కడ నుంచే బయటకు వచ్చేసినాం. ఇక మేము ముగ్గులు వేసిరండి వాళ్ళే, స్కూల్ పిల్లలే వేసిరంట. స్కూల్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉందంట. ఇక అక్కడ వర్కింగ్ డే అయినందుకు మేము వెళ్ళలేదండి. స్టోర్ రూమ్ ఉంది, వాటర్ ఉన్నాయి, వాష్రూమ్స్ అంతా బాగుందండి. ఒకసారి దగ్గరలో ఎవరైనా ఉన్నట్టయితే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.